నియోజకవర్గం వచ్చి కార్యకర్తలను కలవడం జరిగింది. పెద్దలు పిఎస్సీ కమిటీ సభ్యులు బోస్ గారిని ఇతర పెద్దల్ని కలవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి దారిలో కానీ ఇక్కడికి వచ్చిన స్వచ్ఛందంగా వచ్చినటువంటి రైతులు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారు 369 ధాన్యం కొనుగోలు కేంద్రాలని ఈ ప్రభుత్వం పెట్టింది. ప్రస్తుతం అయితే అన్నీ ఓపెన్ చేశారు, మళ్ళీ అప్పుడే మూసేశారు. ఎక్కడా కూడా ఈరోజు ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరగట్లేదు. వాస్తవంగా ఏదైతే రైతు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనవలసిన బాధ్యత ఏ ప్రభుత్వం పైన ఉంటుంది. ఇవాళ పెద్దలు బోస్ గారు చెప్పినట్లు మరి ఏదైతే ఏ గ్రేడ్ ధాన్యం 1740 రూపాయలకి కొనాలి, అలాగే బి గ్రేడ్ ధాన్యాన్ని 1725 రూపాయలకి కొనాలి. కానీ ఈ ప్రభుత్వం దళారులతో చేతులు కలిపి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, ఇక్కడ ఉన్న డబ్బు అంతా కూడా అమరావతిలో అవినీతికే సరిపోవట్లేదనే ఉద్దేశంతో ధాన్యం కొనాల్సిన డబ్బు అంతా కూడా అమరావతికి షిఫ్ట్ చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. దాని యొక్క ఫలితం ఎక్కువ ఉన్నటువంటి దళారులు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వారందరూ ఇవాళ రైతుల దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని 1740 రూపాయలకి కొనాల్సిన ధాన్యాన్ని కేవలం 1400కి, 1300కి, 1500కి పట్టుకెళ్లిపోయే పరిస్థితి ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కనబడుతోంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఇక్కడ 6,10,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇక్కడ పండింది. అది అధికారులు ఇచ్చినటువంటి అంచనా. దానిలో ఒక 30% కొన్ని సొంతంగా వాడుకోవడానికి తీసేస్తే ఇంకా 5,80,000 మెట్రిక్ టన్నులు ఇక్కడ ధాన్యం పండింది. దానికి గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు 4,50,000 పండితే 4 లక్షల టార్గెట్ ఇచ్చి ఆ రోజు ధాన్యం తడిసిన ధాన్యం కూడా కొన్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది ఆ రోజున. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో 6 లక్షలు ఇక్కడ పండితే 5,80,000 ఇక్కడ ఉంటే దానికి కేవలం 2 లక్షలు మేము కొంటామని టార్గెట్ పెట్టి అది కూడా పూర్తిగా కొనకుండా కేవలం 24% కొని చేతులు దులుపుకునే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. మొద్దు నిద్రపోతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఉన్నటువంటి డబ్బంతా కూడా ధాన్యం కొనుగోలు చేయాల్సిన డబ్బంతా కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తే 1740 రూపాయలకి కొనాలి కనుక అది మొత్తానికి వదిలిపెట్టేసి రైతుల్ని దగా చేసి ఈ డబ్బు అంతా పట్టుకెళ్లి అమరావతిలో ఆయన పెట్టినటువంటి తప్పుడు టెండర్లో పెట్టుకుని దాని మీద వచ్చే కమిషన్ మీద ఉన్న శ్రద్ధ ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతాంగం మీద లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు బోస్ గారు చెప్పినట్లు రైతుకు అండగా నిలబడతాం. ఇప్పటికే ఒకవైపున వర్షాలు వచ్చి కళ్ళల్లో ధాన్యం ఉండి తడిచిపోతే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతాంగంతో ఉన్నారు. దాని మీద ఇమీడియట్ గా మీరు అమరావతి పునఃప్రారంభం కాదు, ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు పునఃప్రారంభించండి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు దాని మీద చర్యలు తీసుకోకపోతే రేపు కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇస్తాం. దాని మీద స్పందించినటువంటి పరిస్థితి ఉంటే తప్పనిసరిగా రైతు పక్షాన మళ్లీ ఒక ఉద్యమం ఇక్కడ మొదలు పెడతామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రైతుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొత్తపేట మాజీ శాసనసభ సభ్యులు శ్రీ చెల్ల జగ్గిరెడ్డి గారిని నియమించడం, వారు మొదటిసారిగా మా నియోజకవర్గం విజిట్కి వచ్చినప్పుడు కార్యకర్తల సమావేశాలు చేశారు. ఇవాళ కార్యకర్తలు ఏంటి, ప్రజల యొక్క ఏంటి, అందరి యొక్క కూడా బర్నింగ్ హాట్ టాపిక్ ఏంటంటే రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో పూర్తిగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందని కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. దాదాపుగా గత 5 సంవత్సరాల వారి పరిపాలన ఉన్న 5 సంవత్సరాల్లో 1,45,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించారు. కేటాయించడమే కదా ఖర్చు పెట్టారు, కేటాయింపు కూడా పూర్తిగా ఖర్చు పెట్టారు. భారతదేశంలో వ్యవసాయక రాష్ట్రం అని చెప్పుకునే పంజాబ్, హర్యానాలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా నిధులు కేటాయించలేదు వ్యవసాయ రంగం. ఎందుచేత కారణం ఏంటంటే వ్యవసాయం అనేది చాలా కష్టసాధ్యమైంది, లాభదాయకమైనటువంటి రంగం కాదు. ఈరోజు వ్యవసాయంలో దాదాపుగా 54 లక్షల మంది రైతులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ 54 లక్షల్లో 15% మాత్రమే 30 ఎకరాల భూమి ఉండి సొంతంగా వ్యవసాయం చేసుకుంటారు. మిగతా 85% కూడా 45% కౌలు రైతు అయితే 40% చిన్న సన్నకారు రైతు, 2 ఎకరాల లోపు ఉండే రైతులందరూ కూడా 40% ఉన్నారు. అంటే ఇంత పెద్ద ఎత్తున
వ్యవసాయం రంగం ఏంటంటే హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ సెక్టర్ వ్యవసాయం. మరి ఈ రంగాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద. ఈవేళ ప్యాడీ పర్చేజింగ్ అనేది ఎందుచేత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారంటే మినిమం సపోర్ట్ ప్రైస్, మ్యాక్సిమం కాదు, మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంత కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందో అంతా కూడా రైతుకి చెందాలి అని. అది ఆయన యొక్క ప్రధానమైన ఉద్దేశం. అంటే ఎక్కడా కూడా మోసం జరగకూడదు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన రేటు రైతుకి చేరాలి అనేది దీని యొక్క కాన్సెప్ట్. కానీ ఈరోజు ఎంతకి ఇస్తుందంటే 1750 రూపాయలు వరి ధాన్యానికి రేటు ఫిక్స్ అయితే ఇవాళ ఇక్కడ 1500, 1450 రూపాయలు ఇచ్చి రైతు దగ్గర దగ్గర సేకరిస్తూ ఉన్నారు. ప్రభుత్వం సేకరించట్లేదు, ప్రైవేట్లో. మరి దీన్ని అడ్డుకునేవారు ఎవరు? పూర్తిగా ప్రభుత్వం తీసుకోవాలి, ప్రొక్యూర్మెంట్ అంతా ప్రభుత్వం చేయాలి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా. ఇక్కడ చేయట్లేదు, ఏదో కొద్ది మొదట్లో కొంచెం చేయటం, పూర్తిగా విడిచిపెట్టేయటం, పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ ప్రభుత్వం రైతుల యొక్క బాధలను కనిపెట్టుకుని వారికి అండగా నిలవాలా, లేదా పారిశ్రామికవేత్తగా అండగా నిలవాలా, ఒకసారి తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కానీ కూడా ఆ ప్రభుత్వంలో ఏం జరిగింది నేను కోరుతూ ఉన్నాను, ఒకసారి అర్థం చేసుకోండి. దాదాపుగా 12 రకాల స్కీములు ఇచ్చి వ్యవసాయ రంగాన్ని ఆదుకున్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి. ఈవేళ అవన్నీ కూడా రద్దు చేశారు. ఒక రైతు భరోసా ఏమైనా ఇస్తున్నారేమో అంతే తప్ప ఇంక ఏమీ కూడా పట్టించుకున్న పాపాన కూడా. ఫ్రీ ఇన్సూరెన్స్ కానీ, అదే ఇన్సూరెన్స్ ఫ్రీ, ప్రీమియం ఫ్రీ ఇన్సూరెన్స్ రైతులకు మనం చెల్లిస్తూ ఉండేవాళ్ళు. అలాగే 0% వడ్డీ. మరి ఇటువంటివన్నీ కూడా ఎక్కడ కూడా మరి అమలు జరగట్లేదు. అంటే పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు వ్యవసాయదారులు. అంచేత వేళ ప్రజలందరూ వారి తరఫున మాట్లాడుతున్నాం. 1 సంవత్సరం వరకు మీ మీద మాట్లాడటం ధర్మం కాదు అనే ఉద్దేశంతో మేము పెద్దగా స్పందించలేదు. ఏ రకమైన పరిపాలన మీరు అందిస్తున్నా మేము పెద్దగా స్పందించలేదు. సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సరం కాలంలో మీరు ఎన్ని హామీలు ఇచ్చారో హామీలు కనీసం ఒకటైనా అమలు చేస్తారా అని కోరుతున్నాను. ఇన్ని హామీల్లో ఒక్క హామీ అయినా అమలు చేస్తారా అని, ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. అంటే పూర్తిగా వైఫల్యం చెందారు. జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మనం పేర్కోవచ్చు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలో ఏమి హామీలు ఇచ్చారో అవన్నీ కూడా పూర్తిగా అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇస్తారు. అన్ని హామీలు అమలు చేస్తారు, ఏ ఒక్కరి కూడా విడిచిపెట్టలేదు. మరి మీరు ఎన్ని హామీలు ఇచ్చారో అవన్నీ కూడా పూర్తిగా పక్కన పడేసి అవన్నీ కూడా తొంగలో తొక్కి మీరు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. అందుచేత దీన్ని మీరు ఎప్పటికైనా రికరెక్ట్గా ఉంది, ఇంకా సమయం ఉంది. కనీసం వెంటనే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మరి రైతులను ఆదుకోండి. ఆ ధాన్యం అంతా కూడా ఎంఎస్పీ రేటుకి మీరు ఇచ్చి రైతుల దగ్గర ప్యాడీ ప్రొక్యూర్ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అంతేకాని చూసి చూడనట్లుగా మీరు వ్యవహరిస్తే ప్రజలు క్షమించరు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మరొకసారి మీకు చెప్తున్నాం, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల్ని, ముఖ్యంగా రైతుల్ని వేళ చిక్కి శల్యమైపోయి ఉన్నారు. అంపశయ్యం మీద అంటారు, ఆ అంపశయ్యం మీద ఉన్నట్టు రైతులు వేళ భయపడిపోతూ ఉన్నారు వ్యవసాయం చేయడానికి. రైతు క్షోభిస్తే ఆ క్షోభ అంతటితో రాకదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. వెంటనే ప్రత్యేకమైన ఆదేశాలను ఇవ్వండి. స్పెషల్ ప్రొక్యూర్మెంట్ ఇమ్మీడియట్గా చేసి ప్రతి గింజ ప్రభుత్వం కొనాలి. దీని తడి ఉందనో పొడి ఉందనో ఈ కాదు చెప్పదు, సాకులు చెప్పొద్దు. ఎంఎస్పీ ఏ రేటు అయితే నిర్ణయించారో ఆ రేటుకి వెంటనే ధాన్యం కొనేలాగా మీరు చర్యలు తీసుకోమని తక్షణ ఆదేశాలు ఇవ్వకపోతే వ్యవసాయ రంగం పూర్తిగా మరి వ్యవసాయదారులందరూ కూడా పూర్తిగా మరి ఆ రంగాన్ని విడిచిపెట్టే ప్రమాదం ఉంది. అదే జరిగితే మనకు తినడానికి కూడా దయచేసి గమనించాలని కోరుతున్నాం.